హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మెమొరీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే మనం చిన్నప్పుడు అందరం మన అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అన్నదమ్ములు, బ్రదర్స్ ఎవరైనా సరే అంటే వాళ్ళకి ఎప్పుడూ పడదు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇంట్లో వాళ్ళతో ఏడిపించడం. అలానే మా బాల్యంలో కూడా నేను మా అక్కని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉండేవాడిని, కొట్టేసేవాడిని. మా అక్క దగ్గర డబ్బులు ఉంటే తీసుకునేవాడిని, కానీ మళ్ళీ వెంటనే కలిసిపోయేవాళ్ళం. మళ్ళీ మా అక్క దగ్గర డబ్బులు ఉంటే తీసుకునేవాడిని, మా అక్కని కొట్టేసేవాడిని. మా అక్క నేను ఏ గేమ్ అన్నా ఒకవేళ గేమ్లో నేను ఓడిపోతే మా అక్కని కొట్టేసేవాడిని. అలా మా బాల్యం అంతా చాలా ఆనందంగా, ఏ బాధ్యతలు లేకుండా ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా జరిగిపోయింది. కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనం బాండింగ్ అనేది ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడే కదా, ఆ టైంలోనే మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు నాకు ఫుల్ ఏడుపు, ఇంకా మనతో పాటు ఇంకెవరో ఉండరే అనే బాధ నాలో ఫుల్గా వచ్చి నేను ఫుల్గా ఏడ్చాను. మా అక్క ముందు ఆ పిల్లలు ఏడ్చిన తర్వాత అర్థమైంది నాకు, ఇంక నేను ఒంటరి అయిపోయాను, ఇంకా నువ్వు కొట్టినా తిట్టినా పడేవాళ్ళు ఎవరూ లేరు అనే విధంగా నాకు అర్థమైంది. అలానే ఇంకా తన మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఒక్కనే ఇంక ఇంట్లో అనుకుంటాం మనం పెళ్ళికి ముందు, నీకు పెళ్ళి అయిపోతే నేను ఒక్కనే హ్యాపీగా ఉంటాను ఇంట్లోనే. కానీ మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకి మ్యారేజ్ అయిపోతే అప్పుడు ఆ పెయిన్ మనకు తెలుస్తుంది. ఇంట్లో ఒక్కరం అయిపోతాం, ఒంటరి అయిపోతాం, ఇంకేం చేసుకున్నా సింగిల్గానే ఉంటాం, నువ్వు కొట్టినా తిట్టినా ఎవరో ఉంటాం. అలా మా బాండింగ్ కోసం మా అక్క వాళ్ళ పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా సేమ్ అదే రిపీట్. ఎవరైనా అంతే, అన్న చెల్లి బాండింగ్, అక్క తమ్ముడు బాండింగ్, అన్నదమ్ముడు బాండింగ్ అలానే ఉంటుంది.